ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు. విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. ఎక్కడ ఆయన సొంత రాష్ట్రం? తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు. ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి. ఎప్పుడు వాళ్ళ తాతలు కట్టినది ఎక్కడ నారావారిపల్లిలో ఉన్నామో కానీ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు. అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడికి. దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి, ఆయన పనికి మాలిన బుద్ధి లేని కొడుకు లోకేష్కి ఈ చివరి ఎన్నికలు. టీడీపీ కూడా అంత పెద్ద ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. నాకు స్వామిదాస్కి చాలా బాధగా ఉంటున్న మాటలు చెప్పాలంటే కూడా. ఎందుకంటే స్వామిదాస్కి మరి ఆ రోజు నుంచి 30 ఏళ్ళు టీడీపీలో పనిచేశాడు. నేను ఒక దాదాపు 12-13 ఏళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను. అంతకుముందు కొంత విజయేసి ఉన్నాం. అయినా కూడా కానీ బాబు కొడుకులు చేసేటువంటి అదవ పనులు, చెత్త పనుల వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ. ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టిందే పేదలకి, నిరుపేదలకి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పెట్టాడు. ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవంతో మొత్తం కూడా దాని నుంచి దూరం అయిపోయింది పార్టీ. ఓన్లీ పెత్తందారులకి డబ్బు కోసం, అలాగే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసేదానికే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కానీ, సమాజం కోసం కానీ, రాష్ట్రం కోసం పనిచేయట్లేదు. ఎందుకంటే మీరందరూ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది అంటారు ఈనాడు పేపర్లోనో, జ్యోతి పేపర్లోనో, టీవీ5 న్యూస్లోనో అభివృద్ధి లేదని. మీ అందరూ బాగుంటే మీ సంతోషం, మీ సుఖం, మీ ఆనందం, మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటే దానికంటే అభివృద్ధి ఏముంటుందని నేను అడుగుతున్నాను. మానవ అభివృద్ధి కంటే ఏ అభివృద్ధి ఎక్కువ కాదు. మానవ అభివృద్ధి మీరందరూ అభివృద్ధి చెందితే, మీ జీవితాలు బాగుంటే, మీ జీవన శైలి మెరుగుపడితే, మీ పిల్లలు బాగా చదువుకుంటే ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. దాంట్లో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిదర్శనం. కాబట్టి ఆయన నిలబెట్టుకోవాలి. మనం 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. అట్లాగే మీరందరూ కూడా ఇక్కడ భారీ మెజార్టీతో స్వామిదాస్ గారిని గెలిపించుకుని మరి ఆయన ద్వారా ప్రతి ఎమ్మెల్యే 175 ఎమ్మెల్యేలని భారీగా గెలిపించుకుంటేనే ఈ పథకాలన్నీ మళ్ళీ వస్తాయి. ఈ పేదలకి ఒక పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు.